ప్రస్తుత లోకంలో చూస్తే స్వార్థపూరితమైన మనుషులు. కొన్ని విషయాలు వింటుంటే అసలు మానవత్వం అనేది మంట కలిసిపోతుందండి. మనుషులు మానవత్వాన్ని మరిచిపోయి తమ స్వార్థాల కోసం పశుప్రాయులుగా మారుతున్నారు. స్వార్థం. ఇప్పుడు రకరకాలమైన కల్చర్ వచ్చేసింది కదండి. గెట్ టుగెదర్ అని, ఏది చదువుకున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అంతా కలుస్తారు. దాన్ని ఏమంటారమ్మా? గెట్ టుగెదర్ అండి. ఏంటంటే కలవకపోతే ఏమైంది చెప్పండి? ఇవి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం 10th క్లాస్ చదివావు. ఇప్పుడు కలుసుకొని చేసేది ఏమని చెప్పండి? ఏదైనా పనికి వచ్చే పనులు అయితే పర్వాలేదు. ఏంటండి 10వ క్లాస్ చదివిన వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసుకొని మనందరూ కలుద్దామని అందరూ కలిశారంటండి. ఎప్పుడో చిన్నప్పుడు ఈ 7వ క్లాస్ చదువుతున్నప్పుడు ప్రేమ చిగురించిందంట. అర్థమైందండి? ప్రేమ చిగురించి కాయలు కాసి పువ్వు పూసి ఏంటండి వికసించి సువాసన అందించే లోపల 10th క్లాస్ పాస్ అయ్యేసరికి అమ్మాయికి పెళ్లి చేసేసారట. ఏది? ప్రేమ వికసించిన వాడితో కాదు, ఇంకెవరితో. సరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. తప్పదు కదండి. ఆయనకి పెళ్ళి అయిపోయింది, ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఈమెకి 3 పిల్లలు అంటండి. మరలా 10-15 సంవత్సరాల తర్వాత అందరూ కలుసుకున్నప్పుడు 7వ క్లాసులో చిగురించిన పుష్పం మరొకసారి మొద్దుల నుండి ఒక చిగురు పుట్టినట్టు పుట్టిందంట. దరిద్రమైన పనులు కాకపోతే. అర్థమైందండి? ఇక అంతే. మాట పెరిగి, మీరు నవ్వుతున్నారేమో కానండి, మాట పెరిగి చివరికి మరలా ప్రేమ చిగురించి ఎంతకు సాహసించింది, ఎంతకు తెగించిందంటే 3 పిల్లల్ని చంపేసి, 3 పిల్లల్ని తనకు 3 పిల్లలు అయితే ఆ 3 పిల్లల్ని చంపేసి తన భర్తను వదిలేశారు. వెళ్ళేదేమో, వెళ్ళి చావండి, అది వేరే విషయం. మనుషులను చంపడం ఎందుకు చెప్పండి? అంటే మనుషులకి నా స్వార్థం, నా పిల్లలు, నా కుటుంబం, నా భర్త అనే ఆలోచనలు పోయిందండి. క్షణికమైన ఆవేశాలు, తుచ్చమైన అభిలాషలు, నా స్వార్థం. సరే, నీ స్వార్థానికి ఎదుటి మనిషిని బలి చేయడం ఎంతవరకు న్యాయం? నీ స్వార్థం కొరకు అన్యం పుణ్యం ఎరగని బిడ్డల్ని బాధ పెట్టడం ఎంతవరకు న్యాయం? నీ స్వార్థం కోసం భార్య పిల్లల్ని బాధించడం ఎంతవరకు న్యాయం? నీ స్వార్థం కోసం నీ భర్తను, నీ పిల్లల్ని బాధ పెట్టడం ఎంతవరకు న్యాయం? ఒక నిజమైన బలవంతుడు, ఒక నిజమైన పరాక్రమం ఏంటి? ఓ నిజమైన పరాక్రమశాలి ఎలా ఆలోచిస్తాడు? ప్రజల కోసం నిలబడతాడు. ప్రజలకు ఒక సమస్యలు వచ్చినప్పుడు ఆ ప్రజల పక్షాన నిలబడతాడు, ప్రజల కోసం పోరాడతాడు. తనకు స్వార్థం లేదు. 800 మందిని చంపే ఈ ప్రాసెస్లో, ఈ ప్రక్రియలో తనకేదైనా సంభవిస్తే, నాకు ఏది సంభవించినా పర్వాలేదు, సంఘక్షేమమే నా ప్రాణం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మోషే సాక్షాత్తు దేవుడే. ప్రజలు చేసిన అతిక్రమాన్ని బట్టి, పాపాన్ని బట్టి ప్రజల్ని సంహరించడానికి కోసం దేవుడు దిగి వస్తే మోషే దేవుని సన్నిధిలో అడ్డుపడ్డాడు. ప్రభువా, వీళ్ళని కానీ నీవు కనాను దేశానికి తీసుకురాకపోతే నా పేరు జీవగ్రంథం నుండి తీసివేయండి. ఏం మాట్లాడుతున్నావు నీవు? నీ పేరెందుకు తుడిచివేయబడుతుంది? పాపం చేసింది వాడు, నిజమే. పాపం చేసిన వాళ్ళు వాళ్లే. కానీ వాళ్ళకి నేను ఒక నాయకుడిని. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అడ్డుపడ్డాడంట. ప్రజల్లో తెగుళ్ళు వచ్చి మనుషులు ఆకురాలినట్లు రాలిపోతుంటే బ్రతికిన వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి మధ్యలో ఒక ధూపార్తిని చేత పట్టుకుని నిలబడ్డాడండి అహరోను. స్తోత్రం చెప్పండి గట్టిగా. తన పిల్లల కోసం కాదు, తన ఫ్యామిలీ కోసం కాదు, తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం ఒక ఆయన పనిచేస్తారంటే సరే, దాంట్లో కొంత స్వార్థం ఉంటుందేమో. దేవుని ప్రజల కోసం ఓ నిస్వార్థమైన మనసుతో బతికిన వాళ్ళకి, చనిపోయిన వాళ్ళ మధ్యలో నిలబడి అడ్డుపడి దేవుని అసలు ధూపార్తిని చేత పట్టుకుని ప్రార్థన చేస్తే తెగుళ్ళు ఆగిపోయినట్లు బైబిల్లో చూస్తున్నాం. ప్రజల కోసం పని చేసేవాడు కావాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. నేను నశించి తిని, నేను చావలసిన పరిస్థితి వస్తున్నా చేస్తాను, కానీ నా ప్రజల కోసం నేను వెళ్ళి రాజు ఎదుట నేను నిలబడతాను. 30 రోజుల నుండి రాజు పిలవలేదండి ఎస్తేరు రాణిని. రాజు అనుమతి లేకుండా వెళితే శిరఛేదనమే. ఇంకా రాజు అనుమతి లేకుండా ఎవరైనా కావచ్చు, రాజు సమ్ముఖానికి వెళ్ళడానికి వీల్లేదు. అది చట్టం, విధి.
విధి ఆమెకి వ్యతిరేకంగా ఉంది, చట్టం ఆమెకి వ్యతిరేకంగా ఉంది. చట్టాన్ని కూడా లెక్క చేయకుండా, విధులకు వ్యతిరేకంగా రాజు సమ్ముఖాన్ని వెళ్ళి నిలబడింది. ఎందుకంటే నా ప్రజలు కాపాడబడాలి. ఆమె చెప్పండి గట్టిగా. మరి నీ ఫ్యామిలీ కోసం నువ్వు నిలబడలేవా? నీ పిల్లల కోసం నిలబడి నువ్వు ప్రార్థించలేవా? సాతాను కబంధ హస్తం నుండి నీ కుటుంబాన్ని విడిపించడానికి కోసం నీవు నిలబడలేవా? పిల్లలు చెడిపోతున్నారు, పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలు అలా అయిపోతున్నారు అని మనం అంటుంటాం. సరే, సాకులు చెప్పే విషయం కాదు. నేను నా పిల్లల కోసం దేవుని సన్నిధిలో నిలబడతాను. రేయి మొదటి జామున లేచి నా పిల్లల కోసం నేను ప్రార్థిస్తాను. సంఘ క్షేమమే నా ప్రాణం. ఈ సంఘం కొరకు నేను నడుము కట్టుకుని నిలబడతాను. దేవుడు నన్ను ప్రేమించి అప్పగించిన ఈ ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో నేను వ్యాజ్యమాడతాను. ఇక్కడ కనబడుతున్న దైవజనులు లేసన్ గారు మాకు చెప్పారు, 2 బూరలు ఉంటే ఒక బూరను ఊది నేను ప్రజల్ని పోగు చేశాను. మీ పని ఏంటంటే 2వ బూరను ఊది ఇక్కడున్న వాళ్ళందరినీ అక్కడికి తీసుకురావాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. మరి ఆ పని నేను చేస్తున్నానా? ఆ పని మనం చేస్తున్నామా? క్రీస్తునందు ఒక వ్యక్తిని సంపూర్ణంగా చేస్తున్నామా? దానికోసం బద్దలైన బండ సందులో నిలబడగలిగిన అనుభవాలు ఉన్నాయా? ప్రజలందరి కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి రాజు సముఖాన నిలబడి ప్రార్థించి తన ప్రజలు ఆమె రక్షించుకోగలిగింది, తన ప్రజల్ని దక్కించుకోగలిగిందండి. యూదా జాతిని కాపాడిన ఘనత ఒక స్త్రీ, ఎస్తేర్ రాణి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలా కాకుండా ఎవడు ఎట్టిపోతే నాకెందుకు? నినేవే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినేవే పట్టణం యోనా ఉన్న చోటు నుండి ఒక 500 మైళ్ళు దూరం. ఎంత దూరం అండి? 500 మైల్స్ అంటే మేబీ ఒక 750 కిలోమీటర్లు. ఎంతండి? 750 కిలోమీటర్ల దూరంలో నినేవే పట్టణం ఉంది, 500 మైళ్ళు. కానీ తర్షీషు ఎంత దూరం అంటే 2500 మైళ్ళు. ఎంతండి? 500 మైళ్ళ దగ్గర 2500 మైళ్ళ దగ్గర అండి, 500 కదా. నినేవే దగ్గర, తర్షీషు దగ్గర ఆయనకి నినేవే పట్టణం దగ్గర ఒక 500 మైళ్ళు ప్రయాణం చేసుకుని వెళితే నినేవే పట్టణం ఉంటుంది. సరే, నీ వెళ్ళి అక్కడ ఏదో ఘనకార్యం చేయమని చెప్పలేదు కదా. ఒక నాశనం రాబోతుంది, ఒక తెగుళ్ళు రాబోతుంది అని జస్ట్ ఈ న్యూస్ చెప్పాలంతేగా, ఈ వార్త చెప్పాలంతే. కానీ నినేవే వెళ్ళకుండా తర్షీషు అంటే ఎవరేమైపోయి నాకు అనవసరం. ఓ పట్టణమే కుడి ఎడం తెలియని ప్రజలు, కుడి ఎడంకి వ్యత్యాసం తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. వాళ్ళ గురించి నాకేం ఫరక్ పడదు. వాళ్ళు ఎట్టిపోతే నాకెందుకు? నశించిపోతున్న ఆత్మల గురించి నాకేం పట్టదు. ఎవరేమైనా అయిపోయి నాకు సంబంధం లేదు. నేను ఈ రిస్క్ని ఫేస్ చేయలేను. ఎందుకు వచ్చిన గొడవ? వాళ్ళు ఎట్టుంటారో తెలియదు. వాళ్ళు మూర్ఖులో మరి మనకు ఫేవర్ చేస్తారో లేకపోతే వ్యతిరేకంగా. నాకెందుకు వచ్చిన గొడవ ఇది? వాళ్ళ గురించి రకరకాలమైన న్యూస్ వింటున్నాము. వాళ్ళ దుర్మార్గులని, దుష్టులని, దైవ సేవకులు చంపేవాళ్ళని, ఆయన వాళ్ళ భాష నాకు రాదు, ఎందుకు వచ్చిన గొడవ అని వెళ్ళిపోవాలని తర్షీషు ఓడనెక్కాడు. మార్గం అంతా ప్రమాదంగా మారింది. మరలా దేవుడు మరొక్క ఛాన్స్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి 3 దినములు ప్రయాణం చేసి చెప్పాలి. ఒకరోజే తిరిగాడు అంతే. రెస్పాన్సిబిలిటీ లేదు, బాధ్యత లేదు. ప్రైజ్ ది లార్డ్. సగం పనులన్నీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏది ఫుల్ఫిల్ చేయడం అనమాట. సగం పని. ఆ తర్వాత దేవుడు సరే ఈయన చేసిన ఈ సగం పనిని కూడా దేవుడు ఘనపరిచి ఆ ప్రజలకి పశ్చాత్తాపన కలిగిస్తే వాళ్ళందరూ మారు మనసు పొంది, సింహాసనం మీద ఉన్నవాడు మొదలుకొని ఓ సాధారణమైన వ్యక్తి వరకు అందరూ మారు మనసు పొంది పశ్చాత్తాపడి, మనుషులు, పశువులు అందరూ పస్తుండి ప్రార్థన చేసుకుని వాళ్ళు నీతిమంతులుగా మార్చబడి ఉగ్రత నుండి తప్పించుకుంటే ఈ మానవుడు అలిగి ఫీల్ అయిపోయి వెళ్ళి ఊరు బయట కూర్చున్నాడు. ఒక మంచి జరిగితే మంచిదే కదండి. ఒక దుష్టుడు తన దుష్టత్వంలో చనిపోవడం దేవునికి సంతోషాన్ని ఇస్తుందా చెప్పండి? ఒక మనిషి మారితే మంచిదే కదా. సంతోషించవలసిన విషయాలు కూడా విపరీతమైన కోపం. వెళ్ళి ఊరు బయట కూర్చొని చూస్తున్నాడు ఎప్పుడు పతనం అవుతుందో. అంటే నా మాట నెగ్గాలి. దీన్ని ఈగో అంటారు. ఏమంటారండి? ఈగో కొంతమందికి